తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా దొనకొండ పంచాయతీ పరిధిలోని అనేక అంతర్గత రోడ్లు చిలంకం పలకతో కుప్పకూలిన ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో సొంత నిధులతో రోడ్ల వెంట పెరిగిన చిల్ల చెట్టు చెత్త చెదారం తొలగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కేంద్రంలోని బెత్తేలుపురం బ్రహ్మణరావుపేట తహసీల్దార్ కార్యాలయం రహదారి, జెడ్పీ కార్యాలయం రహదారి, జెడ్పీ ఉన్నత పాఠశాల, వివిపురం, గట్టుమీదపల్లి, ముస్లిం బజారు ప్రాంతంలో రోడ్లు పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో ప్రజల అభ్యర్థన మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలపై ఈ కార్యక్రమం చేపట్టబడింది. పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి సమక్షంలో జిల్లా యాక్టివిటీ సభ్యులుగా ఎర్రబాలెం గ్రామానికి చెందిన బత్తుల వెంకట సుబ్బయ్య యాదవ్ తమ సొంత నిధులతో రోడ్ల వెంట ఉన్న చిల్ల చెట్లను చెత్తను తొలగించారు. రాబోయే రోజుల్లో పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెంకట సుబ్బయ్య యాదవ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎండ్ల శ్రీనివాసరావు, జిల్లా కల్చరల్ విభాగ సభ్యుడు పులివి శివ, ఎంపీటీసీలు గుంటు అమ్మాజీ అబ్బాయి, తాలూరి లక్ష్మణ్ గణేష్, ముజాయిద్, గుంటు ఇజ్రాయేల్, గుంటు కొండయ్య, తాటిరి మదన్, అచ్చయ్య, లతీఫ్, స్టేట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దొనకొండ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు. కంప అలాగే పాములు తిరుగుతున్నాయి, గడ్డంత పడి చాలా ఇబ్బందిగా ఉందని దొనకొండ పంచాయతీ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. దానివల్ల మేము వైఎస్ఆర్ పార్టీ తరపున ఈరోజు పొక్లైన్ పెట్టి రోడ్లు మొత్తము కంప తీయటము, మళ్ళీ చెత్త చెదారం అంతా పక్కకు నెట్టేసి మా వైఎస్ఆర్ పార్టీ తరపున ఉపాధ్యక్షులు సీను గారు, అట్లే ఇల్లా సీను గారు, మన మదన గారు, మన అచ్చయ్య గారు, మన పులిమి శివ గారు, గుంటు ఇజ్రాయల్ గారు, గుంటు పోలయ్య గారు, మన ఎంపీటీసీ లక్ష్మీ నాగేష్ గారు, ఎంపీటీసీ వన్ను అజయ్ గారు, మా జెడ్పీటీసీ మాజీ జాకోబ్ గారు, గుంటు జాకోబ్ గారు, అలాగే మన కొండయ్య గారు, అలాగే ముజాయిద్ను, అలాగే లతీఫ్ సేట్ గారు, అలాగే మన రామ్తల్ గారు, అలాగే పాప గారు, అలాగే మన రసూల్ గారు,